కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్నేహితులంతా కలిసి పబ్కు వెళ్లారు. అర్ధరాత్రి వరకు తాగారు. బిల్లు కట్టే విషయంలో డిస్కౌంట్ పేరుతో గొడవకు దిగారు. పబ్లో ఉన్న బౌన్సర్లు, మేనేజర్లతో పాటు ఇతర సిబ్బందిపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఏం జరిగింది? హైదరాబాద్ పబ్లలో నిత్యం ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే పబ్లు గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పబ్లో మద్యం మత్తులో ఓ గ్యాంగ్ హల్చల్ చేసింది. కొండాపూర్ వైట్ ఫీల్డ్ లో ఉన్న మ్యాడ్ కిచెన్ అండ్ పబ్ లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ కు చెందిన శివ, జితేష్, ప్రశాంత్, సదానంద్ తో పాటు సుమారు 20 మంది యువకులు కొండాపూర్ వైట్ ఫీల్డ్ రోడ్ లో ఉన్న మ్యాడ్ క్లబ్ పబ్ కు వెళ్లారు. అందరూ కలిసి ఫుల్లుగా మద్యం తాగారు. వారి బిల్లు 18,000 అయ్యింది. బిల్లు చెల్లించే సమయంలో డిస్కౌంట్ అడిగారు. కానీ పబ్ నిర్వాహకులు డిస్కౌంట్ లేదని చెప్పడంతో తాము పబ్ ఓనర్ కు సంబంధించిన వారమని వాదించారు. అక్కడున్న పబ్ మేనేజర్ తో గొడవ పడ్డారు. పబ్ ఓనర్ ను పిలవాలి అంటూ హంగామా చేశారు. అయితే అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై దాడికి పాల్పడ్డారు. పబ్లో యువకులు చేస్తున్న హంగామా అంతా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. మేనేజర్తో గొడవ పడుతున్న సమయంలో బౌన్సర్లు అడ్డుకున్నారు. అయితే వారిపై వాటర్ బబుల్స్, బాటిల్స్, రాడ్స్, ఖాళీ సీసాలు, కర్రలు ఇలా చేతికందిన వస్తువులతో దాడి చేశారు. దీంతో ఈ దాడిలో బౌన్సర్లు అఫ్రోజ్, ప్రశాంత్, మాజీద్, రషీద్, చరణ్ గాయపడ్డారు. వారిని కొండాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పబ్ ఓనర్ ప్రశాంత్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.